కోలీవుడ్ స్టార్ హీరోస్ కమ్ బ్రదర్స్ సూర్య కార్తీ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారా? ఆ రెండు సినిమాలు ఆ టైంలోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా? అన్నదమ్ముల సవాల్ తప్పదా? సరికొత్త స్ట్రాటజీనా? బ్రదర్స్ ఇద్దరూ ఫోకస్ చేసిన ఫెస్టివల్ సీజన్ ఏంటి? ఏ సినిమాలతో చూద్దామా? ఈ దీపావళి పండుగకు కోలీవుడ్ లో బిగ్ ఫైట్ జరిగేటట్లే కనిపిస్తోంది. క్రేజీ హీరోలు కమ్ బ్రదర్స్ సూర్య కార్తీలు బాక్స్ ఆఫీస్ దగ్గర నేరుగా ఫైట్ కి దిగబోతున్నారన్నది లేటెస్ట్ తమిళ ఇండస్ట్రీ బస్. కంగువ తర్వాత సూర్య నుండి రాబోతున్న మూవీ రెట్రో. కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న రెట్రో మే 1న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. రెట్రో రిలీజ్ కి రెడీ కావడంతో మరొక సినిమాను పట్టాలెక్కించాడు సూర్య. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య 45 చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బొమ్మను దివాళీ పండుగకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో 19 ఏళ్ల తర్వాత సూర్యతో జోడీ కడుతోంది త్రిష. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇక ఈ ఏడాది టపాసులు పండగకు సూర్యతో పోటీ పడుతున్నాడు తమ్ముడు కార్తీ. 2022లో హిట్ అందుకున్న స్పై థ్రిల్లర్ సిద్ధార్థ్ సీక్వెల్ గా సిద్ధార్థ్ 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. రీసెంట్లీ ఈ సినిమా నుండి ప్రోలాగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తోంది. మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ బొమ్మను కూడా దీపావళికే తీసుకురావాలి అనుకుంటోంది చిత్ర యూనిట్. ఇదే నిజమైతే అన్నాదమ్ముల వార్ తప్పేటట్లు లేదు. లేకుంటే మరొక సినిమాకు ఛాన్స్ ఇవ్వకుండా పండుగ బాక్సాఫీస్ ను తామిద్దరమే దున్నేద్దామనే ప్లానో ఏంటో చూడాలి. పుష్కర్ కాలం క్రితం కెరియర్ స్టార్ట్ చేసిన ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మకి లక్ కలిసి రావట్లేదు. ఆమె వెనక యాక్టింగ్ మొదలు పెట్టిన భామలు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంటే మేడం మాత్రం అక్కడే స్టాండ్ అయిపోయి ఉన్నారు. చేతిలో 4 ప్రాజెక్టులున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ మాత్రం ఒక్కటే. ఆమె ఫేట్ మార్చే అవకాశం ఉన్న ఆ మూవీ ఏంటి? ఓ లుక్కేద్దామా? హైట్ కి తగ్గ పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్, టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ ని కొన్ని సంవత్సరాలుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2013లో యశ్రాజ్ ఫిల్మ్స్ సుద్ దేశీ రొమాన్స్ తో బీటౌన్ తెరంగేట్రం చేసిన వాణి బేఫికర్ వార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొని టాక్ ఆఫ్ ద ముంబైగా మారింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతకాలం మిగల్లేదు వాణికి. ఆ తర్వాత నుండి వరుస ఫ్లాప్లు పలకరించడంతో కెరియర్ డౌన్ ఫాల్ అయింది. బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి, షంషేరా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మేడం కెరియరే డైలమాలో పడిపోయింది. దీంతో మెల్లిగా స్టార్ హీరోస్ ఆమెను సైడ్ చేసేశారు. ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోస్ తో జోడీ కడుతోంది. చేతిలో 4 ప్రాజెక్టులున్నా అందులో రైట్ 2 ఒక్కటే చెప్పుకోదగ్గ మూవీ. అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. రైడ్ లో హీరోయిన్ ఇలియానా డిసౌజా కాగా ఆమె ప్లేస్ లోకి వాణి రీప్లేస్ అయినట్లు తెలుస్తోంది. 2018లో హిట్ బొమ్మగా నిలిచిన రైడ్ సీక్వెల్ మే 1న థియేటర్స్ లోకి రాబోతోంది. రితేష్ దేశ్ముఖ్ నెగటివ్ రోల్ పోషిస్తున్నాడు. టీ సిరీస్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రైడ్ 2 కాకుండా వాణి చేతిలో మరో 3 ప్రాజెక్టులున్నాయి. బ్యాట్మీస్ గిల్, అబీర్ గులాల్, సర్వగున్ సంపన్ చిత్రాలు చేస్తోంది. ఇవన్నీ ప్రెజెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యాయి. కానీ బస్ క్రియేట్ చేసేంత సీన్ ఆ సినిమాలకి లేదు. డైలమాలో పడిపోతున్న వాణి కపూర్ కెరియర్ కి రైట్ 2 హిట్ కావడం చాలా కీలకం. మరి అజయ్ దేవ్గన్ ఆమె ఫేట్ మారుస్తాడో లేదో చూడాలి. స్టార్ బ్యూటీ నిత్యా మీనన్ టాలీవుడ్ ని పూర్తిగా మర్చిపోతోందా? ఆ ఇండస్ట్రీకి వెళ్ళాక తెలుగు ఆడియన్స్ కి దూరమైందా? మేడం చేతిలో ఉన్న ప్రాజెక్టులేంటి? లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఫస్ట్ లుక్ వదిలిన సినిమా ఎంతవరకు వచ్చింది? తెలియాలంటే హవలు. కెరియర్ టర్న్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి 2 ఏళ్ల నుంచి దూరంగా ఉంటోంది న్యాచురల్ నటి నిత్యా మీనన్. భీమ్లా నాయక్ తర్వాత తెలుగు బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు ఈ కేరళ కుట్టి కన్నడ కస్తూరి. తిరుచిత్రాంబలంతో భారీ హిట్ అందుకున్న నిత్య ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ కు జాతీయ అవార్డును కొల్లగొట్టింది. ఇక అప్పటి నుంచి తమిళ తంబిలతోనే టచ్ లో ఉంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ కి దూరంగా ఉంటోంది. రీసెంట్లీ జయన్ రవి సరసన క్యాథలిక్ నేరమిల్లే చేసింది నిత్య. కానీ సినిమా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ప్రెజెంట్ గా మేడం చేతిలో 3 తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి. తిరు తర్వాత ధనుష్ తో మరోసారి జోడీ కడుతోంది ఈ బొద్దుగుమ్మ. ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అయ్యేది. కానీ షూటింగ్ డిలే కావడంతో అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ అయింది. ధనుష్ తోనే కాకుండా విజయ్ సేతుపతితో మరోసారి జోడీ కడుతోంది ఈ స్టార్ బ్యూటీ. ఈ ఇద్దరు గతంలో 19(1)A మలయాళం ప్రాజెక్ట్ చేశారు.
ప్రెజెంట్గా చేస్తున్న సినిమాకు పసంగ ఫేమ్ పాండిరాజ్ దర్శకుడు. రీసెంట్లీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. టైటిల్ అనౌన్స్మెంటే మిగిలింది. అలాగే లాస్ట్ ఇయర్ డియర్ ఎక్స్ప్రెస్ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో ప్రతీక్ బబ్బర్, నవదీప్, వినయ్ రాయ్, దీపక్ పరంబోల్ నటిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ లేదు. ఇంతకు సినిమా ఉందో లేదో, మళ్లీ తెలుగులో నిత్య ఎప్పుడు అడుగు పెడుతుందో ఏంటో. ఒకప్పుడు కోలీవుడ్ దక్షిణాది సినీ రంగాన్ని శాసించేది. కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీనే డామినేట్ చేస్తున్నాయి ఇతర భాషా చిత్ర పరిశ్రమలు. ఇతర భాషా యాక్టర్స్నే యాక్సెప్ట్ చేయని కోలీవుడ్ ఇలాకాలో అదర్ లాంగ్వేజ్ నిర్మాణ సంస్థలు హవా కొనసాగిస్తున్నాయి. ఆ ప్రొడక్షన్ హౌస్లేంటో చూద్దామా. వన్స్ అపాన్ ఏ టైం దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం మద్రాసులో ఉండేది. ఎక్కువ షూటింగ్స్ కూడా తమిళనాడులో జరిగాయి. ఆ తర్వాత ఏ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీకి సెపరేట్ అయింది. ఇప్పుడు కోలీవుడ్ ని తలదన్నేలా మిగిలిన చిత్ర పరిశ్రమలు ఎదిగాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణ విలువలే కాదు, బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. అలాగే తమిళ స్టార్ హీరోలతో బిగ్ చిత్రాలను తెరకెక్కించే స్థాయికి ఇతర ఇండస్ట్రీలు డెవలప్ అయ్యాయి. రీసెంట్లీ ఈ పందా ఊపందుకుంది. టాలీవుడ్, శాండిల్వుడ్ నిర్మాణ సంస్థలు కోలీవుడ్ స్టార్లతో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓన్ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇళయదళపతి విజయ్ వారీసుతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళతో టచ్ లోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 10న రిజల్ట్ తేలనుంది. నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్, కీర్తీశ్వరన్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇప్పటికే సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, ధనుష్, వెంకీ అట్లూరి స్టార్ మూవీతో కోలీవుడ్ ఎంటర్ అయ్యాయి. నెక్స్ట్ సూర్య వెంకీ ప్రాజెక్టుకు పెట్టుబడులు పెట్టనుంది నాగవంశీ ఆధ్వర్యంలోని సితారా ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా తమిళ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాయి. ప్రముఖ శాండిల్వుడ్ ప్రొడక్షన్ హౌస్ హోంబెలే ఇప్పటికే రఘుతాతతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఇళయదళపతి చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయకన్ను భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించబోతోంది కేవిఎన్ ప్రొడక్షన్స్. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు చెందిన యాక్టర్లను తీసుకుంటే అరిచి గీపెట్టిన కోలీవుడ్ ఇప్పుడు పరభాషా నిర్మాతలకు ఆశ్రయం ఇస్తుందంటే మంచి పరిణామమే. మరి ఇదే కంటిన్యూ అయితే యాక్సెప్ట్ చేస్తుందా? కల్ట్ క్లాసిక్ మూవీ కాక్టైల్ సీక్వెల్ రాబోతోంది. అయితే కొత్త తారలతో ఈసారి మరింత కిక్కెక్కించబోతున్నట్లు టాక్. అలాగే ధనుష్ 55వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకున్నాడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్. ఈ ప్రాజెక్టుల గురించి ఆయా ఇండస్ట్రీస్ లో వినిపిస్తున్న వార్తలేంటో చూసేద్దామా. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే హీరోయిన్స్ గా వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా కాక్టైల్. 2012లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. దీపికా డియానా ఫెంటీకి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డులను కొలగొట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న యోచనలో బాలీవుడ్ ఉన్నట్లు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తిగా కొత్త నటీనటులతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నలను మెయిన్ లీడ్స్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు సెట్ అయితే ఈ సమ్మర్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియాలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో షాహిద్, కృతి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే ఈ జోడీ సెకండ్ టైం ఎంటర్టైన్ చేయబోతోంది. రష్మిక షాహిద్ తో ఫస్ట్ టైం జత కట్టబోతోంది. కానీ సికిందర్ ఫ్లాప్ తో రష్మిక బెస్ట్ చాయిస్ కాదన్నది నెటిజన్ల వాదన. అమరంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియస్వామి నెక్స్ట్ సినిమాను ధనుష్ తో సెట్ చేసుకున్నాడు. శివరాత్రి సందర్భంగా అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉండగా 5 నుంచి 6 నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుందని రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజ్ కుమార్. అలాగే మునుపెన్నడూ చూడని స్టోరీని సిల్వర్ స్క్రీన్ లో ప్రెజెంట్ చేయబోతున్నట డైరెక్టర్. రెగ్యులర్ లైఫ్ లో కనిపించి సరైన ఐడెంటిటీ లేని పర్సన్ స్టోరీతో ఉండబోతుందని టాక్.